అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కేసీఆర్ ఛాంబరును మార్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రతిపక్ష నేతకు ఏళ్ల తరబడిగా కేటాయిస్తున్నటువంటి కార్యాలయాన్ని కాకుండా చిన్న రూమ్ను కేటాయించింది. ఇక మొదటి అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్కు కేటాయించిన ఛాంబర్ను రెండో సమావేశాల్లోపై మార్చింది. 39 మంది ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్నటువంటి ప్రతిపక్ష నేత కార్యాలయాన్ని ఇన్నర్ లాబీ నుంచి ఔటర్ లాబీకి మార్చడంపై ఎమ్మెల్యేలు మీడియా వర్గాల్లో విస్తృత చర్చ మొదలైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్ చెప్పండి. గత ఆనవాయితీనైతే ఈ ప్రభుత్వం విస్మరించిందని చెప్పాలి. ప్రతిపక్ష నేతలకు ఏళ్ల తరబడి ఏదైతే రూమ్ కేటాయిస్తారో ఆ రూమ్ ఈసారి స్పీకర్ యాంటీ రూమ్ గా మార్చారు. అంటే ఈ ఉద్దేశపూర్వకంగా ఈ రకంగా వివరించినది టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కేవలం 2 రూమ్లు కేటాయించినటువంటి పరిస్థితి. గతంలో ఎవరైతే తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటారో వారికి ఎంఐఎం కావచ్చు లేదా వామపక్షాలు కావచ్చు, టీడీపీ లాంటి పార్టీలకు అంటే తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టయితే గతంలో కేటాయించారు. ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన కూడా ప్రధాన ప్రతిపక్ష నేతకైతే ఛాంబర్ అయితే కేటాయించారు. కానీ ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా ఆ రకంగా అయితే 2 రూములు కేటాయించారనేది టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇప్పటికే స్పీకర్ని అయితే కలిశారు. ఎందుకంటే 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మాకు ఏదైతే గతంలో ఇచ్చినటువంటి రూమ్ ని కేటాయించాలి ప్రతిపక్ష నాయకులు గారు కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. క్రితమే ఈ భేటీ అయితే ఎమ్మెల్యేలు స్పీకర్ తో కలుస్తున్నారు. ఆ భేటీ అయితే ముగిసింది. ఏసీ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఆ సమావేశంలో ఈ అంశ ప్రస్తావనకు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఏదేమైనా గత సాంప్రదాయాలను అయితే ప్రతిపక్ష నేతకు రూమ్ కేటాయించారో ఈసారి కూడా అలాగనే చేయాలని అయితే పట్టుబడుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కేసీఆర్ ఛాంబర్ను మార్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక ప్రతిపక్ష నేతకు ఏళ్ల తరబడిగా కేటాయిస్తున్నటువంటి కార్యాలయాన్ని కాకుండా చిన్న రూమ్ను కేటాయించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూరజ్ అందిస్తారు. సూరజ్. ప్రతిపక్ష నేతకి ఇవ్వాల్సిన ఛాంబర్ను ఈసారి సంప్రదాయానికి విరుద్ధంగా కేటాయించడం జరిగింది. గతంలో ప్రతిపక్ష నేత కూర్చున్న ఛాంబర్ ను స్పీకర్ ఛాంబర్ కు అటాచ్ చేయడం జరిగింది. అందుకు బదులుగా ఒక చిన్న గదిని ప్రతిపక్ష నేతకు కేటాయించడం జరిగింది. వీటితో పాటుగా ఎల్పీలను కూడా ఇక్కడ అసెంబ్లీలో అకామిడేట్ చేశారు. మొత్తం మీద ప్రతిపక్ష నేతకు ఒక చిన్న ఛాంబర్ గత రివాజు భిన్నంగా ఒక చిన్న ఛాంబర్ కేటాయించడం పైన పెద్ద ఎత్తున దుమారం రేగుతుందనే చెప్పాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి కూడా కొంత బీఆర్ఎస్ నాయకత్వంలో కూడా కొంత అసహనం వెలువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష నేతకు ఇంత చిన్న ఛాంబర్ కేటాయించడం పైన కూడా వాళ్ళు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా వాళ్ళు విమర్శ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే బీఆర్ఎస్ ఎల్పీ కావచ్చు, సిఎల్పీ కావచ్చు, అలాగే బీజేపీ ఎల్పీ కావచ్చు, ఎంఐఎం ఎల్పీ, వీటికి సంబంధించి కూడా ఇక్కడ ఛాంబర్లు కేటాయించడం జరిగింది. ఒక్క సభ్యుడున్న సిపిఐ కూడా ఛాంబర్ల కేటాయింపు జరిగింది. మొత్తం మీద ప్రతిపక్ష నేతగా ఉన్న మాజీ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఛాంబర్ కేటాయించడం అత్యంత వివాదాస్పదంగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. ఆ పాతది ఏదైతే ఇంతకు ముందు సిఎల్పి నాయకుడు లేదా ప్రతిపక్ష నాయకుడు కూర్చున్న ఛాంబర్ మాది మొత్తంగా మూసివేయడం జరిగింది. దాన్ని మొత్తం రెనోవేట్ చేసి దానికి గోడ కూడా అడ్డు పెట్టేసి దాన్ని ఇతర అవసరాల కోసం అసెంబ్లీలో వినియోగించే విధంగా చర్యలు తీసుకున్నారు. అలాగే మీడియాకు సంబంధించి కూడా కొంత రిస్ట్రిక్షన్స్ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో ఎమ్మెల్యేల కోసం మెంబర్స్ కోసం కేటాయించిన ఛాంబర్లు కూడా తాళాలు వేస్తున్న పరిస్థితి కొంత విమర్శలకు దారిస్తుంది. ఇక్కడ మీడియాలో కూడా అంత చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సూరజ్.